మైనా స్టోరీస్. ఒక ఊరిలో జానకమ్మ రామకృష్ణ అనే ఇద్దరు భార్యాభర్తలున్నారు. వారిది కాస్త సంపన్న కుటుంబం. వారికి ఇరువురు కుమారులు, శ్రీనివాస్, సురేష్. శ్రీనివాస్ భార్య పుష్పలత. సురేష్కి ఇంకా పెళ్లి కాలేదు. ఓ రోజు జానకమ్మ రామకృష్ణ హాల్లో కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వీడికి పెళ్ళవటం ఏమో గాని అది నా చావుకొచ్చింది. నువ్వే కదా జానకి, వచ్చే కోడలిపై బోలెడంత ఆశ పెట్టుకున్నావు. పెద్ద కోడల్లాగానే చిన్న కోడలు కూడా బోలెడంత కట్నం తేవాలని కోరుకుంటున్నావు. వాడేం చేశాడని వాణ్ణంటావు? ఏం చేయమంటారు? మిమ్మల్ని అనలేక వాడినంటున్నాను. మీరే నా మాట వినటం లేదు, ఇక వాడేం వింటాడు? ఒరేయ్ చిన్నోడా, ఆడపిల్లలా ఎంతసేపు తయారవుతావు? నువ్వొచ్చేసరికి ఆ గుడి కూడా మూసేస్తారు. అప్పుడే బెడ్రూమ్ నుండి బయటికి వస్తాడు సురేష్. నేను రెడీ అమ్మా, పదండి పోదాం. ఇంతలో పుష్పలత, శ్రీనివాస్ దంపతులు హాల్లోకి వస్తారు. అత్తయ్య, ఇప్పుడు గుడికెందుకెళ్తున్నారు? ఏం చేయనమ్మా, నీ మరిది పెళ్ళయ్యేదాకా నాకీ తిప్పలు తప్పవు. మరిదిగారు, నా మాట విని నేను చెప్పినట్టు మా బాబాయ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే అత్తయ్య గారికి బాధలుండవు కదా. పుష్ప, నా తమ్ముడి మనస్తత్వం తెలిసి కూడా ఎందుకు వాణ్ణి అలా ఇబ్బంది పెడతారు? వాడికి నచ్చినట్లు చేయనీయండి. నేను అదే చెప్తున్నాన్రా. ఈ ఆడవాళ్లు ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదలరు. దాన్ని పీకి పాకాన వేయందే వాళ్ళకి నిద్రపట్టదురా. మీరుండండి మావయ్య గారు. చూడండి మరిదిగారు, అవసరమైతే నేనే స్వయంగా మాట్లాడి మీ అన్నయ్య కంటే 2 లక్షల రూపాయలు ఎక్కువ కట్నమే ఇప్పిస్తాను. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టావా నీ డబ్బు గోలా? గోల కాదండి, డబ్బుంది కాబట్టే మనం సుఖంగా ఉంటున్నాం. ఈ ఊర్లో అందరూ మనల్ని మర్యాదగా చూస్తున్నారు. ఆ డబ్బే లేకపోతే అయినవాళ్లు కూడా మొహం చాటేస్తారు. సరేలే, నీ పాఠాలు వినే టైం నాకు లేదు. లేటవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చూడొదినా, మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. నేను ఓ పేదింటి అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. వీడంత తేలిగ్గా వినే మనిషి కాదమ్మా. చెప్పి చెప్పి మన నోరు నెప్పి పుట్టడం తప్ప. ఇక వదిలేవే, గుడికి లేటవుతుంది, బయలుదేరదామా? సరే కోడలా, మేం గుడికెళ్ళొస్తాం అని జానకమ్మ, రామకృష్ణ, సురేష్ ముగ్గురూ కలిసి గుడికి వెళ్తారు. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొస్తా. సరే అలాగేరా, త్వరగా వచ్చేయ్ అని తల్లిదండ్రులిద్దరూ లోపలికి వెళ్తారు. గుడి బయట కొబ్బరికాయలమ్ముతున్న అనూషని చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు సురేష్. ఆమె దగ్గరకు వెళ్ళి 3 కొబ్బరికాయలు ఇవ్వండి. అలాగేనండి, ఇవిగో తీసుకోండి. వీటి ఖరీదెంత? 60 రూపాయలు. అరే, పర్సు ఇంటి దగ్గర మర్చిపోయానే అని నటిస్తాడు సురేష్. పర్వాలేదండి, ఈసారొచ్చినప్పుడు ఇవ్వండి. డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తే? నాకు ఎగ్గొట్టే ఈ 60 రూపాయలతో మీరు మేడలు మిద్దలు ఏం కట్టుకోలేరు కదా. అలాంటప్పుడు అలా చేసి ఉపయోగమేముందండి? మీరలా ఆలోచిస్తున్నారు గాని మన సమాజంలో పక్కవాళ్ల కష్టం నుంచి 10 రూపాయలైనా కాజేసి మన జేబులో వేసుకున్నా చాలు అని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారండి. అలా అందరూ ఎందుకుంటారులేండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలా కనిపిస్తున్నారు. పర్వాలేదు, తీసుకెళ్ళండి. మీది చాలా మంచి మనసు. ఊరికే మీరేమంటారో అని అలా అన్నాను. ఇదిగో మీ 60 రూపాయలు అని డబ్బులు తన చేతిలో పెట్టి కొబ్బరికాయలు తీసుకొని గుడిలోపలికి వెళ్ళిపోతాడు సురేష్. వీడేంటండి ఇంకా రాలేదు? వస్తాళ్లేవే, ఇంతలో మనం వెళ్ళి పూజారితో మాట్లాడదాం పదా. సరే పదండి. బాగున్నారా జానకమ్మ గారు? బాగానే ఉన్నాను పూజారి గారు. కాకపోతే మా అబ్బాయి మనస్సు పెళ్లి మీదకు మళ్ళటానికి ఏదైనా పూజుంటే చెప్పండి. ఎన్ని సంబంధాలు చూసినా వాడికి నచ్చటం లేదు. ఏమ్మా, ఏమైంది అబ్బాయికి? పెళ్ళెందుకు చేసుకోనంటున్నాడు? వాడికి ఏం కాలేదు పూజారి గారు. మా అబ్బాయి పెళ్లికి రెడీగానే ఉన్నాడు. కానీ ఈవిడిగారు చూసే సంబంధాలన్నీ భారీగా కట్న కానుకలు ఇచ్చేవాళ్లు. మా వాడికేమో పేదింటి అమ్మాయిని చేసుకోవటం ఇష్టం. అదే ఇక్కడ సమస్య. అవునా రామకృష్ణ గారు? ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిలున్నారంటే ఆశ్చర్యం. పూజారి గారు, వాణ్ణి పొగట్టం ఆపి ముందేదైనా పూజుంటే చెప్పండి. మీరు ఏమనుకోనంటే ఒక్క మాట, ఇలాంటి వాటికి ఏ పూజలు ఉండవమ్మా జానకమ్మ గారు.
అప్పుడే అక్కడికి వచ్చిన సురేష్, పూజారి గారు బావున్నారా? బావున్నా బాబు. బయట ఒక అమ్మాయి కొబ్బరికాయలు అమ్ముతుంది కదా, ఆ అమ్మాయి వివరాలు మీకేమైనా తెలుసా? ఓ ఆ అమ్మాయా? పేరు అనూష. వాళ్ళు చాలా పేదవాళ్ళు. కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులకు సహాయంగా ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటుంది. చాలా మంచి పిల్ల. అలాగా పూజారి గారు? అమ్మా, ఇక నీ బాధలు పోయినట్టే. నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? అయితే వెంటనే మీ వదినకి చెప్పి వాళ్ళ బాబాయ్ కూతురు సంబంధం ఖాయం చేయమంటావా? తొందరపడకమ్మా. ఆ అనూష నాకు బాగా నచ్చింది. నేను తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏంటి, చివరికి కొబ్బరికాయలు అమ్మేదాన్ని తీసుకొచ్చి నా ఇంటి కోడల్ని చేస్తావా? చిచ్చి, నేనస్సలొప్పుకోను. ఇదిగో జానకి, పేదింటి పిల్ల అయితేనేం, వాడికి నచ్చక ఓ అమ్మాయి నచ్చిందంటున్నాడు. కాదనకు జానకి. జానకమ్మగారు, ఆ అమ్మాయి పేదింటి పిల్లే అయినా చాలా గుణవంతురాలు. అబ్బాయికి ఈడు జోడు కూడా బావుంటుంది. ఒరేయ్, నీకొచ్చే కట్నంపై ఎన్ని ఆశలు పెట్టుకున్నానో. నా ఆశలన్నీ అడియాశలు చేస్తున్నావు. ఇంతకీ ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా లేదా? ఒప్పుకోక చస్తానా అని మంచి ముహూర్తం చూసి అనూషతో సురేష్ పెళ్లి జరిపిస్తుంది. నవదంపతులు ఇంటికి వస్తారు. ఏవండి, ఈ రోజుల్లో పేదింటి అబ్బాయిలే వాళ్ల స్తోమత కొద్దీ కట్నాలు ఆశిస్తున్నారు. అలాంటిది ఇంత డబ్బున్న మీరు కట్నం ఇచ్చుకోలేని పేదింటి దాన్నైన నన్ను చేసుకోటానికి కారణమేంటి? నువ్వేమనుకుంటున్నావు అనూష? నా స్నేహితురాళ్లంతా పేదింటి పిల్లయితే ఏం చేసినా ఎదురు మాట్లాడదు, కిక్కురు మనకుండా నోరు మూసుకొని పడుంటుంది. అందుకే మీ ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నారు. కారణం అది కాదులే అనూష. మొదట్లో నాకు ఈ ఆలోచన లేదు. నేను కాలేజీలో చదువుకునే సమయంలో మా కాలేజీ వాచ్మెన్ చాలా పేదవాడు. కూతురు పెళ్లికి కట్నం కోసం అప్పు చేసి ఆ తర్వాత ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయ్యో పాపం. నాకు కూడా నీలాగే బాధేసింది. ఆ కట్నమే లేకపోతే ఆయన బ్రతికుండేవారు. అప్పుడే నిర్ణయించుకున్నాను, నేను కట్నం తీసుకోకుండా ఓ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుటపడింది అని సంతోషంగా నవ్వుతుంది అనూష. ఉదయాన్నే అందరూ నిద్రలేచేసరికి దేవుడి ముందు దీపం పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గు పెట్టి ఉంటుంది. హాల్లో కూర్చొని ఉన్న రామకృష్ణ, చిన్న కోడలు వచ్చి 2 రోజులు కూడా కాలేదు. మన ఇల్లు ఎంత వెలిగిపోతుందో చూసావా జానకి? చూశాలేండి. నా కళ్ళకేమీ చత్వారం రాలేదు. ఇలారా అని కోడల్ని పిలుస్తుంది జానకమ్మ. అనూష అక్కడికి వస్తుంది. ఏంటత్తయ్యగారు? పూజ చేసి ముగ్గులు పెడితే సరిపోతుందా? నిద్రలేచిన అత్తామామకి కాఫీ ఇవ్వాలన్న జ్ఞానం లేదా? ఎందుకే అంత కోపం? అమ్మాయికి ఇల్లు అలవాట్లు కొత్త కదా, కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదా. నాకు చేతగాదులేండి, మీరే చెప్పండి. అమ్మా అనూష, నాకు మీ అత్తయ్యకి కాస్త వేడివేడి కాఫీ తీసుకొస్తావా? అలాగే మావయ్య గారు అని అత్తామామకి కాఫీ తెచ్చిస్తుంది అనూష. నాకొద్దు అని మొహం చిట్లించుకుంటుంది జానకమ్మ. అదేంటే, ఇప్పుడే కదా కాఫీ అడిగావు? నాకు తాగాలనిపించినప్పుడు ఈవిడగారిచ్చిందా? ఇప్పుడు తాగాలన్న కోరిక పోయిందిలే. దీనికి నీ చేతి కాఫీ తాగే అదృష్టం లేదులేమ్మా, నాకిచ్చేయ్ అని కాఫీ సిప్ చేసి రామకృష్ణ, ఆహా, ఇది కాఫీనా లేక అమృతమా? ఇంత రుచికరమైన కాఫీ నేనింతవరకు తాగలేదు. అబ్బో, మరిన్నాళ్ళు కుడితి తాగారా? అవునే, తప్పక గతి లేక కుడితే తాగాను. ఇక నా చిన్న కోడలొచ్చిందిగా, నా బాధలు పోయినట్టే. అప్పుడే హాల్లోకి వచ్చిన పెద్ద కొడుకు శ్రీనివాస్, ఏంటి నాన్న, బాధలు పోయినట్టే అంటున్నారు? దేని గురించి? నీ మరదలు పెట్టిన కాఫీ గురించిరా? అంత బావుందా నాన్న? బ్రహ్మాండంగా ఉంది. నేను చెప్పటం కంటే తాగితే నీకే తెలుస్తుంది. అలాగా? అనూష, నాకు ఒక కప్పు కాఫీ ఇస్తావా? అలాగే బావగారు అని అత్తగారి కోసం తెచ్చిన కాఫీ శ్రీనివాస్కి ఇస్తుంది. ఆ కాఫీ తాగి శ్రీనివాస్, ఆహా, ఓహో, అద్భుతం నాన్న, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కాఫీ చాలా బావుంది అనూష. థ్యాంక్యూ బావగారు అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన పుష్పలత, కాఫీ అంత రుచిగా ఉందా? లొట్టలేసుకుంటూ తాగుతున్నారు? ఏదో యావరేజ్గా ఉందిలే, ఊరికే అలా చెప్పా. అయినా కాఫీ పెట్టడంలో నిన్ను కొట్టేవారెవరున్నారు చెప్పు? అది అలా చెప్పండి.
నీ కాఫీ ఒక్కసారి తాగినవాడు మళ్ళీ జన్మలో కాఫీ అడుగుతాడా? అంటే ఏంటి మీ ఉద్దేశం? నా కాఫీ అంత చెత్తగా ఉంటుందనా? నీలో నాకు నచ్చేది ఇదే పుష్ప. నిజాన్ని ఇట్టే ఒప్పేసుకుంటావు. ఆ మాటకి నవ్వుతుంది అనూష. అది చూసి పుష్పలత ఓర్చుకోలేకపోతుంది. తనకి ఒళ్ళు మండిపోతుంది. కోపంతో తన భర్త చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసి నేలకేసి కొడుతుంది. ఆ శబ్దానికి నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి పరుగున బయటికి వస్తాడు సురేష్. అందరూ షాక్ అవుతారు. నీకేమైనా పిచ్చిపట్టిందా పుష్ప? ఎప్పుడూ లేంది ఏంటి వింత ప్రవర్తన? సరదా వాటిని కూడా సీరియస్గా తీసుకుంటావేంటి? మరి లేకపోతే ఏంటండి? తినటానికి గతలేని దాని కాఫీతో నా కాఫీని పోల్చి నన్ను దాని ముందు అవమానిస్తారా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అది ఇది ఏంటి? తను ఈ ఇంటి చిన్న కోడలు, నీకు తోడికోడలు. చిచ్చి, ఇది నాకు తోడికోడలేంటి? అసలు దీనికి ఆ అర్హతే లేదు. ఆ మాటకి శ్రీనివాస్ కోపంతో భార్యని కొట్టటానికి చెయ్యెత్తుతాడు. వెంటనే సురేష్ ఆపుతాడు. అన్నయ్య, ఆగన్నయ్య, ఏంటిది? ఒరే పెద్దోడా, ఏంట్రా అంత ఆవేశం? మరి లేకపోతే ఏంటి నాన్న? అన్నయ్య, అనూష వదిన కంటే చిన్నది. అది ఇది అంటే తప్పే ఉంది. చెల్లిలా స్వతంత్ర భావంతో అలా ఉంటుందిలే. ఈ మాత్రం దానికి గొడవెందుకు? అది కాదురా. ఒరే చిన్నోడా, ముందు వాణ్ణి ఆఫీసు పంపించేసేయ్. అలాగే నాన్న అని సురేష్ అన్నని బయటకు తీసుకుని వెళ్తాడు. మహాతల్లి వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇంట్లో గొడవలు పెట్టేసింది. ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్ని చూడాలో. నువ్వు బాధపడకమ్మా, పద లోపలికి పోదాం అని పెద్ద కోడల్ని తీసుకొని లోపలికి పోతుంది జానకమ్మ. పాపం అనూష కళ్లవెంట నీళ్లు ధారలుగా కారుతూ ఉంటాయి. వాళ్ళు అంతే అమ్మా, వాళ్ళ మాటలేం పట్టించుకోబాకు అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు రామకృష్ణ. అనూష ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. బయట నుండి తిరిగి వచ్చిన సురేష్, ఏమీ అనుకోకు అనూష. నిజానికి మా అమ్మకి వదినకి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అందుకే వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. ప్లీజ్ అనూష, నువ్వే కొంచెం సర్దుకుపో. అలాగేనండి. సాయంత్రం రెడీగా ఉండు. నేను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తా. సినిమాకెళ్దాం. సరేనండి మరి నేను ఆఫీస్కెళ్ళొస్తాను అని సురేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు మధ్యాహ్నం శ్రీనివాస్ సురేష్ ఆఫీస్కి వస్తాడు. ఏంటన్నయ్య ఇలా వచ్చావు? ఏం లేదురా, ఉదయం మీ వదిన చేసిన పనికి సారీరా. ఇది చెప్పడానికే వచ్చావా? అవునరా, ఈ మాట చెప్తేగాని నా మనసు కుదుటపడదు అనిపించింది. అసలైతే అనూషకే సారీ చెప్పాలనుకున్నాను. మళ్ళీ మీ వదినకి తెలిస్తే పెద్ద రచ్చ చేస్తుంది. అందుకే నీకు చెప్దామని ఇలా వచ్చాను. ఏంట్రా అన్నయ్య, నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు? అయినా మనలో మనకు సారీ ఏంటి? ఆ విషయం నేనెప్పుడో మర్చిపోయాను. నాకు నువ్వెంతో వదిన కూడా అంతే. నేను గాని అనూష గాని మనసులో ఏం పెట్టుకోలేదు. అనవసరంగా ఏదో ఆలోచించి మనసు పాడు చేసుకోబాకు. థ్యాంక్యూరా తమ్ముడు అని అన్నాదమ్ములిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు. అక్కడ ఇంట్లో జానకమ్మతో పుష్పలత, అత్తయ్య, ఆ రోజు నేను నెత్తీనోరు బాదుకున్నా మీరు వినలేదు. ఇప్పుడు చూడండి, ఎప్పుడూ నన్ను పల్లెత్తి మాట కూడా అనని మీ అబ్బాయి నాపై చెయ్యెత్తాడు. దానికి కారణం అదే కదా. అయినా అసలు మన స్థాయేంటి, దాని స్థాయేంటి? నేను మాత్రం ఏం చేయనమ్మా, వాడు ఆ పిల్లనే చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చుంటే. అత్తయ్య, అసలు ఆ రోజు పెళ్లిలో మా పుట్టింటి వాళ్ల దగ్గర, వచ్చిన బంధువుల దగ్గర నా పరువు పోయింది. పెళ్లి చేసుకోవటానికి మీ మరిదికి ఈ ప్రపంచంలో ఇంతకు మించిన పిల్లే దొరకలేదా అని మా వాళ్ళందరూ ఎగతాళి చేశారు. తల కొట్టేసినట్టయింది. ఏం చేస్తామమ్మా, మన కర్మ అనుకొని ఊరుకోవటం తప్ప ఏం చేయగలం చెప్పు? అప్పుడే అక్కడికి వస్తాడు రామకృష్ణ. ఏంటి, అత్తాకోడళ్ళిద్దరూ మళ్ళీ ఏదో గుసగుసలాడుతున్నారు? అసలు దీనంతటికీ కారణం మీరే మావయ్యా. నేనా? నేనేం చేశానమ్మాయ్? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మరిదిగారి పెళ్లి గురించి మావయ్యా. చూడమ్మాయ్, అయిపోయిన దాని గురించి ఎందుకు గింజుకుంటున్నారు? లక్షల కట్నం తేకపోతేనేం లక్షణమైన అమ్మాయి మనింటి కోడలుగా వచ్చింది. అంటే ఏంటి మావయ్య మీ ఉద్దేశం? నేను గయ్యాళి గంపననా? అబ్బా,
నా అర్థం అది కాదమ్మా. ఏదో చిన్న కోడలు, పైగా కొత్త కోడలు గదా అని ఓ మాట వెనకేసుకొచ్చాను. ఈ మాత్రం దానికి ఎందుకలా అనుకుంటావు? నాకు ఇద్దరి కోడళ్ళు సమానమే. సమానమా? సమానం ఎలా అవుతారు మామయ్య? ఆ మాట మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. బోలెడంత కట్నం తెచ్చిన నేను, కాని కట్నం కూడా తీసుకురాని అది ఒక్కటెలా అవుతాం? సరేనమ్మా, నువ్వే కాస్త ఎక్కువ కాదంటం లేదు కదా. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. వయసులో పెద్దదనే గాని మీ అత్తయ్యకి బొత్తిగా బుద్ధి లేదు. ఈ మాటలన్నీ చిన్న కోడలు వింటే ఎంత బాధపడుతుంది. అటుగా వెళ్తున్న అనూష వారి మాటలు వింటుంది. చాలా బాధపడుతుంది. ఆ రోజు సాయంత్రం అనూషని సినిమాకి తీసుకువెళ్తాడు సురేష్. ఏంటనూష, అంత డల్లుగా ఉన్నావేంటి? ఇంకా పొద్దున జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా? పొద్దున మాత్రమే కాదండి, మీరు వెళ్ళాక మధ్యాహ్నం కూడా అత్తయ్య అక్క ఇలాగే మాట్లాడుకున్నారు. అలాగా? కొద్ది రోజులు పోతే వాళ్లే మామూలైపోతారులే. పాపం అన్నయ్య కూడా చాలా బాధపడ్డాడు. ఈరోజు నా ఆఫీస్కొచ్చి మరీ సారీ చెప్పాడు. అయ్యో, బావగారు అలా చేశారా? అవుననూష, మా వాళ్ళందరి తరపున నేను కూడా నీకు సారీ చెప్తున్నాను. అయ్యో, ఏంటండి మీరు? వాళ్లేమైనా పరాయి వాళ్ళా? మనవాళ్లే కదా. కాకపోతే వెంటనే మర్చిపోలేను కదా. కొంచెం టైం పడుతుంది. మీరిక ఆ విషయం మర్చిపోండి అని ఇద్దరూ సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తారు. పుష్పలత మాత్రం భర్తపై కోపంతో 2 రోజుల వరకు మాట్లాడదు. ఏంటండి ఇది? నేను మీతో మాట్లాడకపోతే అంతే ఊరుకుంటారా? కనీసం నా చేత మాట్లాడించే ప్రయత్నం చేయరా? నువ్వు చాలా కష్టపడి మౌనవ్రతం చేస్తున్నావు కదా, నేనెందుకులే చెడగొట్టడం అని ఊరుకున్నా పుష్ప. అదంతా నాకు తెలీదు. ముందు నాకు సారీ చెప్పండి. తప్పు మీదైనా మేమే సారీ చెప్పాలి, అంతేగా? సరే, తప్పుతుందా? సారీ పుష్ప. చూడండి, మీకు నన్ను తిట్టాలనిపిస్తే తిట్టండి, కానీ మీ మరదలి ముందు తిట్టితే మాత్రం నేను సహించలేను. ఓహో, మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకన్నమాట ఇంత రాద్ధాంతం. మీరు మాకు అర్థం గారు. మా ఆడవాళ్లను అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదులేండి. అవునవును, అందులో వింతేమీ లేదు. నిజమే కదా, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని అనుకుంటారు. ఓ రోజు అనూష కూరగాయల షాప్కి వెళ్తుంది. అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతైనా జానకమ్మ చాలా అదృష్టవంతురాలొదినా. మంచి కోడల్ని తెచ్చుకుంది. పిల్ల ఎంత కళగా ఉందో. అవునొదినా, పిల్ల చలాకీతనం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇదిగో అమ్మాయి, నువ్వొచ్చాక మీ అత్తగారిల్లు కళకళలాడుతుందనుకో. థ్యాంక్యూ పిన్నిగారు అని నవ్వుతుంది అనూష. పని మనిషిలా ఇంటి పని మొత్తం నువ్వొక్కదానివే చేస్తున్నావటగా. నీ తోటి కోడలికి ఏం రోగం వచ్చిందట? మరే, తిని దున్నపోతులా కూర్చోపోతే కాస్త పనిలో ఈ పిల్లకి సహాయం అందుకుంటే అదేమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా? వారి మాటలకు మౌనంగా ఉంటుంది అనూష. ఇదిగో అమ్మాయి, నువ్విలా అమాయకంగా ఊరుకుంటే సరిపోదు. నీ మొగుడి దగ్గర అరిచి గోల చేసైనా నీ తోటి కోడల్ని కూడా నీతో పాటు పని చేయించు. అవునమ్మాయ్, నీ మొగుణ్ణి చెప్పుచేతల్లో పెట్టుకున్నావంటే నువ్వాడిందే ఆట పాడిందే పాట. అలా కాదన్నాడనుకో, ఒప్పుకోకపోతే పుట్టింటికి పోతానని బెదిరించు, వేరు కాపురం పెట్టాలని వేధించు, ఎలాగైనా లొంగదీసుకో. అనుభవంతో చెప్తున్నాం. మా మాటలు బాగా ఆకళింపు చేసుకో. పిన్నిగారు, మీ మొగుళ్ళింకా బతికే ఉన్నారా లేకపోయారా? అదేంటమ్మాయి అలా అడిగావు? మీలాంటి వాళ్ళు ఉండబట్టే బంగారంలాంటి ఉమ్మడి కుటుంబాలు చీలిపోతున్నాయి. మొగుళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇది మరీ బావుంది. నీ మంచి కోసం చెప్తుంటే మమ్మల్నే అంటావా? చూడండి పిన్నిగారు, పొగిడారు కదా అని మునగ చెట్టు ఎక్కి కూర్చుండుంటుంది. ఏం మాట్లాడినా అన్నీ నమ్మేస్తుంది అనుకోకండి. అయినా మా ఇంటి విషయాలు మీకెందుకు? ముందు మీ సంసారాలు సరిగ్గా చక్కబెట్టుకోండి అని పక్కకి వెళ్ళిపోతుంది అనూష. ఏమో అనుకున్నాం వదినా, ఈ పిల్ల చాలా గడుసుదే. పేదింటిదే అయినా పౌరుషానికి మాత్రం ఏం తక్కువ లేదు. అవును వదినా, పెద్దవాళ్లమన్న మర్యాద కూడా లేదు. ఎలా మాట్లాడిందో చూడు. దాని మంచి కోసమేగా మనం చెప్పింది. ఇది మన బుట్టలో పడేలా లేదొదినా. అందుకే దీని తోడికోడల వైపు నుండి నరుక్కొచ్చి దీనంతు చూద్దాం
అని అనుకుంటారు. ఆ పక్కనే శాంతి అనే ఒక అమ్మాయి అనూషకి పరిచయం అవుతుంది. హాయ్ అండి, నా పేరు శాంతి, మీ పక్కిల్లే. అవునా, హాయ్, నా పేరు అనూష. మీరు వాళ్ళ నోటికి బాగా తాళం వేశారు. ఎప్పుడు ఎవరింట్లో మంట వేద్దామా, ఎవరి కొంప కూలుద్దామా, ఎవరింట్లో గొడవలు పెడదామా అని చూస్తూ ఉంటారు వీళ్ళు. మనం ఏమాత్రం తెలివి తక్కువగా వ్యవహరించినా వాళ్ళ మాయలో పడిపోతాం. నిజమేనండి, ఏ పని పాట లేకుండా తిన్నదరక్క వీళ్ళలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు. బాగా కనిపెట్టారు. మీ ఇంట్లో పనంతా అయిపోయాక అలా ఆరుబయటికి రండి, కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యొచ్చు. అయ్యో, నాకంత తీరికుండదండి. మా ఇంట్లో పని ఎప్పటికీ ఓ కొలిక్కి రాదు. ఒకదాని తర్వాత మరొకటి, ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. తీరిక దొరికితే తప్పకుండా వస్తానులేండి అని అనుకుంటారు. ఓ రోజు సురేష్ తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. పాపం అనూష పెళ్ళైనప్పటినుంచి గొడ్డులా కష్టపడుతూనే ఉంది. ఇంటి చాకిరి మొత్తం విసుగు లేకుండా ఒకటే చేస్తుంది. తనకి రిలాక్సేషన్ కోసం సరదాగా ఎటైనా తీసుకెళ్ళాలి అని అనుకొని ఆ రోజు సాయంత్రం అనూషని ఓ రెస్టారెంట్కి డిన్నర్కి తీసుకొని వెళ్తాడు. ఇదేంటండి, మనం ఒక్కళ్ళమే వచ్చాం, అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు? అందర్నీ తీసుకురావాల్సింది. అందరూ వస్తే అది కపుల్ డిన్నర్ ఎందుకవుతుంది, జాతర అవుతుంది. అబ్బా, మీరు జోకులు బాగా వేస్తారు అని నవ్వుతుంది అనూష. నిన్ను ఇలా నవ్విద్దామనే డిన్నర్కి తీసుకొచ్చాను. ఇలా అయినా కాసేపు ప్రశాంతంగా గడుపుతావు. అలా ఇద్దరూ సరదాగా డిన్నర్ చేస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఇంట్లో పుష్పలత మూతి ముడుచుకొని కూర్చొని ఉంటుంది. ఏంటి పుష్ప, అలా మొహం మార్చుకొని కూర్చున్నావు? మళ్ళీ ఏం ముంచుకొచ్చింది నా ప్రాణం మీదకి? మీ తమ్ముడు మీ మరదల్ని డిన్నర్కి తీసుకుపోయాడు, తెలుసా? తెలుసుకుని ఏం చేయమంటావు? మీరెప్పుడైనా నన్ను అలా డిన్నర్కి తీసుకెళ్లారా? ఓ, అదా నీ బాధ. సరే, నువ్వు కూడా కష్టపడి అనూషలాగా పనిచేయి, అలాగే తీసుకువెళ్తాను. బోలెడు కట్నమిచ్చింది పని చేయటానికా? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇక నువ్వు తెచ్చిన కట్నం ఎంత? అప్పుడే అక్కడికి వస్తుంది జానకమ్మ. అమ్మాయి, బాగా ఆకలేస్తుంది. ఈ అనూష వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో. కాస్త నువ్వైనా వెళ్ళి ఏదైనా వంట చేయరాదు? అలాగే అత్తయ్యా అని వెళ్ళి వంట చేస్తుంది పుష్పలత. అందరూ భోజనానికి కూర్చొని ముద్ద నోట్లో పెట్టుకొని అలాగే ఉండిపోతారు. ఎలా ఉందత్తయ్యగారు నా వంట? ఏంటమ్మా ఇది, ఎలా తినాలి? ఉప్పు కశం. అబ్బా, ఇంత కారం వేసావేంటే? మా మీద పగ తీర్చుకుందాం అనుకున్నావా ఏంటి? ఒరేయ్, ఎలాగోలా చేసింది కదరా, ఈ ఒక్క పూటకి సర్దుకోండి. ఎలా సర్దుకోమంటావు నాన్న? కనీసం కళ్ళు మూసుకొని తిందామన్నా భయమేస్తుంది. ఇలా కాదు గాని ఇప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ పెడతానుండండి. అప్పుడే ఇంటికి వస్తుంది అనూష. వద్దు బావగారు, 5 నిమిషాల్లో వంట రెడీ చేస్తాను, కాస్త ఓపిక పట్టండి అని వంటగదిలోకి వెళ్తుంది. ఆ వెనకాలే పుష్ప కూడా వెళ్తుంది. ఏంటిదంతా? నాకు నీకంటే బాగా వంట చేయటం రాదని వీళ్ళందరి చేత నన్ను తిట్టించాలనే కదా నువ్విలా చేస్తున్నావు? అయ్యో లేదక్కా, అక్కడికి నేనొద్దన్నాను. మీ మరిదిగారే బలవంతంగా తీసుకువెళ్లారు. ఆపవే నీ నాటకాలు. ఇన్నాళ్ళు నిన్ను తక్కువ అంచనా వేశాను. చదువు సంధ్య లేకపోయినా నీకు కొంపలు ముంచే తెలివితేటలు బాగానే ఉన్నాయే. చెప్తా నీ సంగతి అని అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది పుష్పలత. ఇలా ఉండగా ఓ రోజు అనూష తల్లిదండ్రులు కూతుర్ని చూడ్టానికి జానకమ్మ ఇంటికి వస్తారు. ఆ సమయంలో అనూష ఇంట్లో ఉండదు. అప్పుడు పుష్పలత, ఆగండి, ఎవరు మీరు? సరాసరి ఇంట్లోపలికొచ్చేస్తున్నారు. అమ్మాయి మనల్ని గుర్తుపట్టినట్లేదు. మేమమ్మా అనూష తల్లిదండ్రులం. ఓ, మీరా? ఒంటిపైన నలిగిపోయిన చొక్కా, ఆ ముతక చీర చూసి ఎవరో అడుక్కునేవాళ్ళనుకున్నాలేండి. ఆ మాట వాళ్ళని చాలా బాధిస్తుంది. పుష్పలత వాళ్ళని గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడుతుంది. ఇదంతా పక్కింటి శాంతి చూస్తూ ఉంటుంది. సరేలే, ఇంతకీ ఎందుకొచ్చారు? మా అమ్మాయిని చూసిపోదామని వచ్చామమ్మా. మీ అమ్మాయి ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళిందమ్మా? మీ కూతురికి పెత్తనాలు బాగా ఎక్కువ కదా, ఎక్కడికో బయటికెళ్ళింది. ఎప్పుడొస్తుందో ఏమో, నాకేమీ చెప్పలేదు.
సరేనమ్మా, ఈ పూలు పళ్ళు తీసుకోండమ్మా. మీ ముష్టి పూలు నాకేం వద్దు, మీ కూతురికిచ్చుకోండి అని లోపలికి వెళ్ళి వారి మొహానే తలుపులు వేస్తుంది పుష్పలత. ఆ ఇంటి అరుగుపైనే కూర్చొని అనూష కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆమె తల్లిదండ్రులు. ఇంతలో పక్కింటి శాంతి, పిన్నిగారు, బాబాయ్ గారు, అనూష వచ్చేవరకు మా ఇంట్లో కూర్చోండి, రండి పర్వాలేదులేమ్మా, మళ్ళీ మా అమ్మాయి వస్తే తెలీదు కదా. అని అక్కడే అరుగుపై కూర్చొని ఉంటారు. కొద్దిసేపటికి అనూష వస్తుంది. అరుగుపై ఉన్న తల్లిదండ్రులను చూసి, అమ్మా, నాన్న, ఎంతసేపయిందొచ్చి? ఇంతకు ముందే వచ్చాంలేమ్మా. ఇదేంటి ఇలా అరుగుపైన కూర్చున్నారు? రండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు కాదులేమ్మా, పని మీద పట్నం వెళ్తూ నిన్నొకసారి చూసి వెళ్దామని వచ్చాం అని కూతురు కోసం వాళ్లు తెచ్చిన పూలు పండ్లు ఉన్న సంచి తనకిచ్చి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్ళగానే శాంతి అనూషకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. మా అమ్మా నాన్న ఇంటికి వచ్చారట కదా? ఏమో, నాకేం తెలుసు? నేనేమైనా ఈ ఇంటికి కాపలానా? ఎవరు వచ్చిపోతున్నారో చూడటానికి? అబద్ధం చెప్పకక్కా, మా అమ్మా నాన్న వచ్చారన్న విషయం నాకు తెలుసు. అవును, వచ్చారు. అయితే ఏంటట? మా అమ్మా నాన్నని అవమానించి పంపించింది కాక ఇంకా ఏంటని మాట్లాడుతున్నావా? నాకు నచ్చని వాళ్ళు నా ఇంటికి రావటం నేను సహించలేను. నీ ఇల్లేంటి? నేను కూడా నీలాగే ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. ఆ విషయం మర్చిపోకు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఓహో, అలాగా? నాతో పాటు సమాన హక్కున్నదానివి మరి నాలాగా లక్షల కట్నం తీసుకురాలేదే అని దెప్పి పొడుస్తుంది పుష్పలత. ఆ మాటకి మౌనంగా ఉంటుంది అనూష. ఏ, సమాధానం చెప్పటానికి నోరు పెగలటం లేదా? అది కాదక్కా, నువ్వు లక్షల కట్నం ఎందుకు తెచ్చావని నేనెప్పుడైనా అడిగానా? అలాంటప్పుడు నేనెందుకు తేలేదని అడిగే హక్కు నీకు లేదు. ఇంకోసారి మా వాళ్లతో అలా మాట్లాడితే ఊరుకోను. అప్పుడే అక్కడికి వచ్చిన జానకమ్మ, ఊరుకోకేం చేస్తావే దిక్కులేనిదాన, కుక్కని తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి చూపించిందట, అలా ఉంది నీ వరస. అనూష కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అది కాదత్తయ్యా, ఇందులో నా తప్పేమీ లేదు. అక్కే మా అమ్మా నాన్నని అవమానించింది. అది కాబట్టి ఒట్టి మాటలతో అవమానించి పంపింది. అదే నేనైతేనా ఈ జానకమ్మ అంటే ఏంటో చూపించేదాన్ని. కాని కట్నం ఇవ్వలేని వాళ్ళకు గౌరవం మర్యాదలు కావాలా అని వెక్కిరిస్తుంది జానకమ్మ. అనూష ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అత్తయ్యా, కొంపదీసి ఈ విషయం మీ అబ్బాయిలకి చెప్తుందా ఇది? చెప్తే చెప్పని, మనకేంటే భయం? మీకేం, మీరు బానే ఉంటారు. మధ్యలో మీ అబ్బాయి చేతిలో తిట్లు తినేది నేనేగా. దాని మొహం, దానికన్ని తెలివితేటలు ఎక్కడివిలేవే. అలా ఏం జరగదు, నువ్వేం భయపడకు అని అనుకుంటారు. ఆ రోజు రాత్రి అనూష, ఏమండి, రేపోసారి మా పుట్టింటికెళ్ళొస్తాను. ఏంటనూష, సడన్గా ఏమైంది? ఏమీ లేదులేండి, ఊరికే మా అమ్మా నాన్నని చూడాలనిపిస్తుంది. సరే అనూష, అలాగే వెళ్ళిరా అని చెప్తాడు సురేష్. మరుసటి రోజు అనూష పుట్టింటికి వెళ్తుంది. అమ్మా, నాన్న, నిన్న జరిగిందానికి నన్ను క్షమించండి. నాకెంతో బాధేసింది. పర్వాలేదులే అమ్మా, ఇవి మాకు కొత్తేమీ కాదు. అక్కడ నువ్వు బావున్నావు గదా, మాకంతే చాలు. నాకు చెప్పకుండా ఇంకెప్పుడు మా ఇంటికి వచ్చి ఇలా అవమానపడకండి. అలాగే తల్లి అని అనుకుంటారు. ఆ తర్వాత ఓ రోజు అనూష కిరాణా కొట్టుకు వెళ్తుంది. అక్కడ పక్కింటి శాంతి కలుస్తుంది. హలో శాంతి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అనూష. అయినా నీ తోడికోడలికి అంత పొగరు పనికిరాదు. ఇంటికి వచ్చిన వాళ్ళని అలా అవమానించి పంపటం సంస్కారమేనా? పాపం మీ అమ్మా నాన్న ఎంత బాధపడి ఉంటారు. అవును శాంతి, వాళ్ళు చాలా బాధపడ్డారు. మరి మీ తోడికోడలు మీ అమ్మా నాన్నని అవమానించిన విషయం మీ ఆయనకి చెప్పావా? లేదు, చెప్పలేదు. ఎందుకు? చెప్తే ఇంట్లో చాలా గొడవలవుతాయి. ముఖ్యంగా మా బావగారు అస్సలు ఊరుకోరు. నా వల్ల ఇంట్లో గొడవలు రావటం నాకిష్టం లేదు. అందుకే ఊరుకున్నాను. నువ్విలా మంచిగా ఉంటే నీ తోడికోడలికి ఇంకా చులకనైపోతావు. పర్వాలేదులే శాంతి, ఈ విషయాలన్నీ ఇంట్లో చెప్పి గొడవలకి దారి తీయటం నాకిష్టం లేదు. ఏంటో,
దేవుడు మంచివాళ్లకే కష్టాలు పెడుతుంటాడు. సరే నేనెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంది శాంతి. అలా అవకాశం దొరికినప్పుడల్లా పుష్పలత అనూషని ఏదో ఒక సూటిపోటి మాటలతో బాధపెడుతూ ఉంటుంది. జానకమ్మ ఆమెకి వంత పాడుతూ ఉంటుంది. ఇదంతా శ్రీనివాస్ గమనిస్తూనే ఉంటాడు. ఓ రోజు శ్రీనివాస్ సురేష్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. ఒరే తమ్ముడు, మీ వదిన మారేలా లేదు. దానికి తోడు అమ్మ సపోర్టు కూడా ఉండటంతో రోజురోజుకి ఇంకా రెచ్చిపోతుంది. నాకు తెలుసన్నయ్య, కాని ఏం చేయగలం చెప్పు? వీళ్ల బారి నుంచి అనూషను తప్పించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంట్రా అన్నయ్య అది? మీరు వేరు కాపురం పెట్టడం. కనీసం అప్పుడైనా అనూషకి వీళ్ల పోరు తప్పుతుంది. అలా చేస్తే అమ్మా, నాన్న, వదిన ఏమనుకుంటారో? వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు బానే ఉంది, మరి అనూష గురించి కూడా కాస్త ఆలోచించరా? అలాగేరా అన్నయ్య, నేను అనూష్తో మాట్లాడతాను అని ఆ రోజు రాత్రి సురేష్, అనూష, మనం వేరు కాపురం పెడదాం. అదేంటండి, ఎందుకు? మా అమ్మ, వదిన మాట్లాడే సూటిపోటి మాటలు నీకు బాధ కలిగించడం లేదా? పర్వాలేదులేండి, నేనేమీ మరీ అంతలా ఇబ్బంది పడటం లేదు. అదిగాదు అనూష, ఇలా ఎన్నాళ్ళు భరిస్తావు? వాళ్ళు మారే వరకు, నన్ను అర్థం చేసుకునే వరకు. పైగా చిన్న కోడలు అలా అడుగుపెట్టిందో లేదో అన్నదమ్ముల్ని విడదీసింది, వేరు కాపురం పెట్టింది, కుటుంబాన్ని 2 ముక్కలు చేసింది అని అందరూ నా గురించి ఏవేవో అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదండి. సరే నీ ఇష్టం, కాని నీకు వేరు కాపురం పెట్టాలన్న ఆలోచన ఎప్పుడొచ్చినా సరే నేను రెడీ. నాతో ఒక్క మాట చెప్పు చాలు. అది ఎప్పటికీ జరగదండి. అసలు వేరు కాపురం అనే విషయాన్నే మీరు పూర్తిగా మర్చిపోండి అని అనుకుంటారు. ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వస్తాడు శ్రీనివాస్. ఏమండి, వచ్చారా? కాఫీ తీసుకురమ్మంటారా? శ్రీనివాస్ మనసులో, అమ్మో, దీని చేతి కాఫీ తాగటం కన్నా ఊరుకోవటం మంచిది. ఓ చిన్న ప్లాన్ వేసి ఎలాగైనా అనూష చేసిన కాఫీ తాగుదాం. ఏంటి, నువ్వు కాఫీ చేస్తావా? నీకెందుకే ఈ శ్రమ? లక్షల కట్నం తెచ్చింది ఇందుకేనా? నువ్వు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చో. అదుగో ఉందిగా కాణి కట్నం తీసురా అని మా మరదలు, తనకి చెప్పు. అబ్బో, ఇదంతా నాపై ప్రేమేనా, లేక ఆ వంకతో మీ మరదల చేతి కాఫీ తాగాలనా? మరి అందుకే నాకు కోపం వచ్చేది. అలా అనుకుంటే నువ్వే వెళ్ళి కాఫీ పెట్టురాపో. సరే సరే, నమ్మానులేండి. ఇన్నాళ్లకు మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నేనెప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉంటాను. అది నీకే సరిగా అర్థం కాదు. రామకృష్ణ, జానకమ్మ ఇంటి బయట పెరట్లో కూర్చొని ఉంటారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వేమైనా పట్టించుకుంటున్నావా? ఇప్పుడేమైందట? అందరం బాగానే ఉన్నాం కదా. మనందరం బానే ఉన్నాం, ఒక చిన్న కోడలు తప్ప. ఇప్పుడు ఆవిడగారికి మాత్రం ఏం జరిగిపోయిందట? ఏం జరిగిందా? మన పెద్ద కోడలు చీటికి మాటికి చిన్న కోడలపై నోరు పారేసుకుంటుంది. ఇదంతా నువ్విచ్చిన చనువే. కోడళ్ళన్నాక ఇద్దర్నీ సమానంగా చూడాలి. నేను ఇష్టపడి తెచ్చుకున్న కోడలైనట్లయితే అలాగే చూసేదాన్ని. అంటే ఏంటే, ఇక మారవా? జీవితాంతం చిన్న కోడలతో ఇలానే ప్రవర్తిస్తావా? మారనుగాక మారను, అదంటేనే నాకు అసహ్యం. ఇందులో తను చేసిన తప్పే ఉంది? నీ కొడుకే తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కావాలంటే వాణ్ణి అసహించుకో. అన్యం పుణ్యం ఎరుగని ఆ అమాయకప్పు పిల్లని కాదు. నా కొడుకుని నేనెందుకు అసహించుకుంటాను? అంతేలే, పరాయింటి పిల్లంటే ఎవరికైనా చులకనే. అందులో పేదింటి పిల్లంటే ఇంకా లోకువా. వాళ్ళు బాధపడ్డా నీకు పట్టదు. మనకి ఓ కూతురున్నట్లయితే ఆ బాధ నీకు తెలిసేది. ఆ మాటలకి జానకమ్మ కోపంగా అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఓ రోజు పుష్పలత అలిగి కూర్చుంటుంది. ఏంటి మొహం అలా పెట్టుకున్నావు? ఏమైందేంటి? ఈరోజు మీ మరదలు నన్ను ఎన్నేసి మాటలందో మీకు తెలుసా? ఆ అమ్మాయి చాలా మంచిది. ఏమైనా అంటే గింటే నువ్వే అనుంటావు. అంటే మీకు మీ భార్య మాటపై నమ్మకం లేదా? లేదని కాదు, కాకపోతే నువ్వు తన్నేమీ అనకుండా తను నిన్ను ఎందుకు అంటుంది అని. నేనేమీ అనలేదు, అదే నోరు పారేసుకుంది. సరేలే, చిన్నపిల్ల, తెలియకేదైనా అనుంటే అన్నీ తెలిసిన నువ్వు సర్దుపో. అందులో ఏముంది? ఓహో, మీరు కూడా దాన్నే సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేయటం కాదు, కుటుంబం అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు, పొరపాట్లు సహజమే. ఏమైనా ఉంటే ఆడవాళ్లు
మీరు చూసుకోవాలి. ఇలా మగవాళ్ళ దాకా తీసుకురావద్దు. అర్థమైంది. మీకు చెప్పటం నాది బుద్ధి తక్కువ. మరి నీకు అన్నీ తెలిసి కూడా నాకెందుకు చెప్పటం? దానికి ఎలా బుద్ధి చెప్పాలో, ఎవరి చేత బుద్ధి చెప్పించాలో నాకు బాగా తెలుసు అని అంటుంది. ఇలా ఉండగా ఓ రోజు ఇరుగుపొరుగు అమ్మలక్కలు అరుగుపై కూర్చొని పుష్పలతతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయి పుష్ప, మీ తోడికోడలికి పొగరు చాలా ఎక్కువ. నీలాగా మంచిది కాదు. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో అస్సలు తెలీదు. నిజమే పిన్నిగారు, మీరు బాగా కనిపెట్టారే. అలా ఇరుగుపొరుగు అమ్మలక్కలు అనూషని తిట్టటం పుష్పలతకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అవునమ్మాయి, మీ ఇంట్లో పెత్తనమంతా మీ తోడికోడలదేనటగా, నీది మీ అత్తగారిది ఏమీ లేదటగా. అలా అని ఎవరు చెప్పారు పిన్నిగారు? ఇంకెవరు, మీ తోడికోడలే. అంతేకాదు, ఆవిడగారు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలటగా నువ్వు. అది కూడా అదే చెప్పిందా? మరి లేకపోతే మీ ఇంట్లో జరిగేవి మాకెలా తెలుస్తాయి చెప్పు? అది ఇంతకి తెగిస్తుందా? ఇలా ఉన్నవి లేనివి ప్రచారం చేస్తుందా? చూడమ్మాయి, ఇలాంటి వాళ్లని మొక్కలోనే తుంచకపోతే మానయ్యాక తుంచటం చాలా కష్టం. నిజమే పిన్నిగారు, దాని సంగతేంటో ఇప్పుడే తేలుస్తాను అని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది పుష్పలత. వదినా, ఈ దెబ్బతో ఆ అనూష పని ఔట్. మరి లేకపోతే మనకే నీతులు చెప్పాలని చూస్తుందా? ఈ పూటకి మన కడుపు నిండినట్టే. పద, ఆ పక్క వీధి విశేషాలేంటో తెలుసుకుందాం అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతారు. అనూష హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. కోపంగా ఇంట్లోకి వచ్చిన పుష్పలత వెళ్ళి ఆ టీవీ ఆఫ్ చేస్తుంది. ఏమైందక్కా, ఎందుకు టీవీ ఆఫ్ చేశావు? పక్కింటి వాళ్ళకి నా గురించి ఏం చెప్పావే? నేనేమి చెప్పలేదక్కా. అబద్ధాలాడకు. నిజమక్కా, పచ్చకామెర్లైనాళ్లకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. అలాగే నేనేం చెప్పినా నువ్వు నమ్మకపోతే నేనేం చెయ్యలేను. చిచ్చి, నన్ను ముందు అక్క అనటం ఆపవే. నా స్థాయేంటి, నీ స్థాయేంటి? నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిన ఆస్తి ముందు నువ్వెంతే? ఎప్పుడూ డబ్బు డబ్బు అని మాట్లాడతావేంటక్కా? డబ్బుదేముంది, మనస్సు విశాలంగా ఉండాలి కాని. కూరొండుకొని తినటానికి కూడా పనికిరాని మనసు గురించి నా దగ్గర మాట్లాడకు. డబ్బుని కూడా మనం తినలేం కదా అక్కా? తినలేంలే కాని మనం తినటానికి కావలసినవన్నీ కొనుక్కోవచ్చు కదా. అయినా అక్షరం ముక్క రాని నువ్వు నాకు పాఠాలు చెప్తున్నావా? ఓహో, ఇంతకీ తమరెంతవరకు చదువుకున్నారో? డిగ్రీ. ఆ డిగ్రీతో పాటు నువ్వు ఇంకొకటి కూడా చదువుకోవాల్సిందక్కా. ఏంటది? సంస్కారం. చదువు సంస్కారం నేర్పుతుంది అంటారు. కాని నీ చదువు నీకు సంస్కారం నేర్పినట్టు లేదు. అందుకే మా అమ్మానాన్నని అలా అవమానించావు. తినటానికి గతిలేని నీకు ఇంత పొగరా? నన్ను అంత మాటంటావా? నిన్ను అని అనూషపై చెయ్యెత్తుతుంది పుష్పలత. మర్యాదగా చెయ్యి దించకపోతే ఎత్తిన చెయ్యిని కట్టెలు విరిసినట్టు విరిచి పొయ్యిలో పెడతా, జాగ్రత్త. నేను కూటికి పేదదాన్నే కావచ్చేమో గాని ఆత్మాభిమానానికి కాదు. ఏంటే, నాకే ఎదురు తిరుగుతావా? నాతో పెట్టుకొని ఈ ఇంట్లో ఎలా కాపురం చేస్తావో నేను చూస్తానే. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేవాళ్లు ఇక్కడెవ్వరూ లేరు. ఏం చూసుకునే నీకంత పొగరు? నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను పుట్టింటికి తరిమేయగలను. అబ్బచ్చా, కొంచెం అతి ఎక్కువైనట్టుందే. అయినా అరిసే కుక్క కరవదంటారు, నీకు తెలుసో లేదో? అంటే ఏంటే, నేను కుక్కనా? అది నాకేం తెలుసు? నువ్వేంటో నీకే తెలియకపోతే. అసలు నిన్ను కాదు, నీలాంటి దాంతో మాటలు పడే పరిస్థితి తీసుకొచ్చిన అత్తయ్యగారిననాలి. దీన్నే ఉరుమురిమి మంగళం మీద పట్టం అంటారు. నువ్విలాగే రెచ్చిపోతూ ఉండు. ఏదో ఒకరోజు నాకు అవకాశం దొరక్కపోదు. నిన్ను ఈ ఇంట్లో నుండి జుట్టు పట్టి ఈడ్చి బయటకు గెంటేస్తాను. పగటి కలలు పనికి చేటు. వెనకటికి నీలాంటిదే వంగలేక మంగళవారం అందట. నీకే సామెతలు బాగా వచ్చని వెక్కిరిస్తున్నావా? నీకు రావని బాధపడుతున్నాను. చిచ్చి, నీ నోట్లో నోరు పెట్టటం నాది బుద్ధి తక్కువ. ఇది మాత్రం కరెక్ట్గా ఒప్పుకున్నావు, నీకు బుద్ధి తక్కువని. అయినా బుద్ధి తక్కువ వాళ్ళతో నాకేంటి ముచ్చట్లు? నా పని నేను చేసుకోక. నువ్వు బాగా రెచ్చిపోతున్నావే. అత్తయ్యని ఊరి నుండి రానివ్వు, నీ అంతు తేలుస్తా అని వెళ్ళిపోతుంది పుష్పలత. అనూష పక్కకి తిరిగి చూసేసరికి గుమ్మంలో శ్రీనివాస్ ఉంటాడు.
క్షమించండి బావగారు, అక్క నాపై చెయ్యెత్తేసరికి కోపం పట్టలేకపోయాను. నేను నీ నుంచి కోరుకున్నది ఈ తిరుగుబాటేనమ్మా. నువ్విలా గడుసుగా ఉండకపోతే వీళ్ళు మాట వినరు. ఇలాగే ఉండు. అలాగే బావగారు. శ్రీనివాస్ లోపలికి వెళ్ళగానే, వచ్చారా? ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? అయినా మీకు చెప్పి కూడా అనవసరం లేండి అని ఊరుకుంటుంది పుష్పలత. రాత్రి సురేష్ ఇంటికి వచ్చేసరికి సోఫాలో ఒక్కతే కూర్చొని ఉంటుంది పుష్పలత. ఏంటి వదినా, ఇంకా పడుకోలేదా? అయ్యో, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీ పెళ్ళాం నన్ను ప్రశాంతంగా పడుకోనిచ్చేలా లేదు నాయనా. వద్దు వద్దు అని మొత్తుకున్నా విన్నావా? తెచ్చి మా నెత్తిన పెట్టావు. అసలు ఏం జరిగింది వదినా? నేను తనకంటే పెద్దదాన్ని, ఈ ఇంటికి పెద్ద కోడల్ని అని కూడా చూడకుండా నీ పెళ్ళాం నా చెయ్యి విరిచి పొయ్యిలో పెడతానంది అని కుమిలి కుమిలి ఏడుస్తుంది పుష్పలత. ఊరుకో వదినా. అనూషా, అనూషా! అనూష అక్కడికి వస్తుంది. వదిన చెప్పేది నిజమేనా? అది కాదండి. అసలు జరిగిన విషయం ఏంటంటే, జరిగిన విషయం ఏదైనా కాని నువ్వు ఆ మాట అన్నావా లేదా? అది అన్నానండి. అంతే. మరుక్షణం అనూష చెంప పగలగొడతాడు సురేష్. చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా? సారీ చెప్పు వదినికి అని అనూషతో పుష్పలతకి సారీ చెప్పిస్తాడు సురేష్. ఇంకోసారి వదినతో అలా ప్రవర్తిస్తే తోలు ఒలిచేస్తా, జాగ్రత్త. పో లోపలికి అని గట్టిగా కసురుకుంటాడు సురేష్. అనూష ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. పుష్పలత కళ్ళు చల్లబడతాయి. ఆనందంగా నవ్వుకుంటుంది. ఆ తర్వాత రోజు ఆఫీస్ దగ్గర శ్రీనివాస్, ఏంట్రా రాత్రి నువ్వు చేసిన పని? మరి లేకపోతే ఏంటన్నయ్యా? వదినని పట్టుకొని అంత మాట అనేస్తుందా? ఆపరా. మీ వదిన ఏం చేసిందో నీకేం తెలుసురా? ముందు మీ వదినే తనపై చెయ్యెత్తింది. అనూష మంచిపిల్ల, తప్పు చేశావురా. సాయంత్రం ఇంటికెళ్ళాక తనకు సారీ చెప్పు. అలాగే అన్నయ్యా అని అనుకుంటారు. శాంతి, అనూష కూరగాయల కొట్టు దగ్గర కలుస్తారు. ఏంటి, నిన్న మొత్తం మీ ఇంట్లో నుండి ఏదో గొడవ వినిపించింది? ఏముంది, మామూలే. మా అక్కకి నాకు గొడవ జరిగింది. దేని గురించి గొడవ? ఉన్నారుగా పని పాటాలేని అమ్మలక్కలు. ఆ రోజు వారికి గడ్డి పెట్టినట్టు మాట్లాడా కదా, వాళ్ళు అది మనసులో పెట్టుకొని నా గురించి మా అక్కతో ఏదో చెప్పినట్టున్నారు. అదే గొడవ. ఆ మాత్రం సమర్థులే వాళ్ళు. నాకు వాళ్ల గురించి బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళకి భయపడే రకం కాదులే నేను. అవును, మనం ఇలా ఉండకపోతే వాళ్ళు మనల్ని అత్తింట్లో కాపురాలు చేయనివ్వరు అనుకుంటూ ఇంటికి వస్తారు. అక్కడే అరుగుపై కూర్చొని ఉన్న అమ్మలక్కలు, ఏంటమ్మాయ్, నిన్న మీ ఇంట్లో ఏదో గొడవ జరిగినట్టుందే. ఆ విషయం మీకెలా తెలుసు? గోడకి చెవులుంటాయమ్మాయ్, ఆ మాత్రం తెలీదా? అవును శాంతి, గోతికాడ గుంట నక్కకి ఇక వేరే పనేముంటుందిలే, పక్కిళ్లలోకి తొంగి చూడటం తప్ప. ఎవరినమ్మాయి అంటున్నావు? ఇంకెవర్ని, మిమ్మల్నే. నా చేత తిట్టించుకోందే మీకు నిద్ర పట్టదు కదా. ఏంటమ్మాయ్, ఏమో చిన్నపిల్లవే అని ఊరుకుంటుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. మాటలతో సరిపెట్టింది ఆనందపడండి. అదే నేనైతేనా చేతలతో సరిపెట్టేదాన్ని. ఓహో, ఇదంతా నీ ట్రైనింగా? నువ్విలాగే రెచ్చిపోతూ ఉండు. ఏదో రోజు నీక్కూడా బాగా కోటింగ్ పడేలా చేస్తాం. అంతేలే. తాను చెడినమ్మ ఊరంతా చెరపాలనుకుందట. అంటే ఏంటే అర్థం? ఏముంది, మీ మొగుళ్ళు మిమ్మల్ని ఎలాగూ కొడుతున్నారు కదా అని ఇలా ఊరి మీద పడి అందర్నీ కొట్టించటానికి పుల్లలు పెడుతున్నారా? ఎంత మాట అన్నావే పిల్లా మమ్మల్ని. మాతో కయ్యం అంత మంచిది కాదు మీకు. వీళ్ల బొంద, వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే. పదానుషా వెళ్దాం అని ఎవరిళ్లల్లోకి వారు వెళ్ళిపోతారు. పొద్దున్నే ఎవరు మొహం చూశామో ఏమో, వీళ్ల నోళ్లలో నోళ్లు పెట్టి అనవసరంగా తిట్టించుకున్నాం. ఇంకెవరి మొహం? మనిద్దరమే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొనుంటాం. అలాగా, అయితే ఇవాళ మనం లేచిన వేళ మంచిది కానట్టుందిలే అని అనుకుంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. జానకమ్మ ఊరి నుండి రాగానే ఏడుస్తూ ఎదురు వెళ్తుంది పుష్పలత. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య, నువ్వు లేని సమయం చూసి నన్ను అది ఎన్ని మాటలందో తెలుసా అని విషయం మొత్తం అత్తకు వివరిస్తుంది. ఏమన్నా కుక్కిన పేలులా పడుండేది? దానికంత ధైర్యం ఎక్కడిది? అదే అత్తయ్య, నాకు అర్థం కావటం లేదు. దానిలో ఏదైనా దెయ్యం దూరిందేమో అనిపించింది.
దెయ్యమా దాని బొంద, ఇంట్లో నేను లేను కదా అని ధైర్యం చేసుంటుంది. పద దాని సంగతేంటో తేలుద్దాం అని అనూష దగ్గరకు వెళ్తారు. ఏంటే నేను లేని సమయం చూసి నా కోడలిపై నోరు పారేసుకున్నావట? అది నా తప్పేం లేదత్తయ్య. అయినా కూడా అక్క దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి మా ఆయన చేత నన్ను కొట్టించింది. కొట్టకు ఊరుకుంటారా ఏంటి? ఏంటత్తయ్య, నా తప్పు లేకపోయినా మీరు కూడా నన్నే అంటున్నారు. ఏంటే నోరు లేస్తుంది? ఎక్కువగా మాట్లాడితే అట్లకాడ కాల్చి వాత పెడతా, జాగ్రత్త. ఆ మాటకి అనూష కోపం పట్టలేకపోతుంది. తన చేతిలో ఉన్న గిన్నెను గట్టిగా నేలకేసి విసిరి కొడుతుంది. ఊహించని ఆ చర్యకు జానకమ్మ, పుష్పలత ఆశ్చర్యపోతారు. అత్తయ్య, మనం ఇక్కడే ఉంటే అది మనల్ని కొట్టేలా ఉంది, పదండి పోదాం అని అత్తని తీసుకొని హాల్లోకి వస్తుంది పుష్పలత. ఏంటే దానికి ఏమైంది? ఒక్క క్షణం నా గుండె ఆగిపోయిందనుకో, ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇంకా నయమత్తయ్య, మనం చాలా అదృష్టవంతులం, బ్రతికిపోయాం. ఆ దెబ్బేదో మన మీద పడుంటే ఇద్దరం బల్లుల్లా నేల కరుచుకునేవాళ్లం. అవునే, అయినా దీనికి ఇంత ధైర్యం ఎక్కడిది? ఏమో అత్తయ్య, పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులవుతుందంటారు కదా, కొంపదీసి దీనికి కూడా అలాగే జరిగిందేమో. ఏమోనే, నాకింకా గుండెదడ తగ్గలేదు. అప్పుడే పక్కింటి శాంతి ఇంట్లోకి వస్తుంది. అనూషా, అనూషా! ఏంటి శాంతి, ఇలా వచ్చావేంటి? ఏం లేదనూషా, నీకు కాకరకాయ కారం పెట్టడం బాగా వచ్చు కదా, అది ఎలా చేస్తారో నాకు కొంచెం చెప్పవా? అదేముంది శాంతి, చాలా తేలిక. ముందు కాకరకాయకి వెనక ముందు తోకలు కట్ చేసి దానిపైన చెక్కుని చర్మం ఒలిసినట్టు ఒలిసి దాని పొట్టను కోసి గొడ్డుకారం పెట్టి దాని ఒంట్లో చేదు దిగేదాకా సలసలా కాగే నూనెలో వేయించి తీస్తే ఉంటుంది ఆ రుచి అద్భుతం. చూసావత్తయ్య, అది ఆ శాంతికి కాకరకాయ కారం ఎలా పెట్టాలో చెప్తున్నట్టు లేదు. ఆ వంకతో మనల్ని అలా తాట తీస్తానని హింటిస్తున్నట్టుంది. అవునవును, ఇక ఆలస్యం చెయ్యకూడదు, దీని కథకి మంగళం పాడాల్సిందే అని పట్టరాని ఆవేశం తెచ్చుకొని బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతుంది జానకమ్మ. ఎంత పిలిచినా పలకకపోవటంతో శ్రీనివాస్, సురేష్లకి ఫోన్ చేస్తారు. రామకృష్ణ కూడా అదే సమయానికి ఇంటికి వస్తాడు. కాస్త అటూ ఇటూ సపర్యలు చేసేసరికి జానకమ్మ కొద్దిగా తేరుకుంటుంది. ఈలోగా కొడుకులిద్దరూ ఇంటికొస్తారు. అమ్మా, ఏమైందమ్మా? ఏమోరా, నా కొంట్లో ఏదో అవుతున్నట్టుంది. అదేంటమ్మా, సడన్గా ఏమైంది నీకు? ఆరోగ్యంగానే ఉన్నావు కదా. ఇదంతా అసలు నీ వల్లేరా. నీ పెళ్ళాం వచ్చినప్పటినుండి నాకు మనశ్శాంతి లేదు. దానివల్లే నాకు ఈ రోగం వచ్చినట్టుంది. అవును, పాపం గుండ్రాయిలా ఉండే అత్తయ్యగారు ఎంత చిక్కిపోయారో చూడండి. ముందు నువ్వు నోర్ముయ్, సందు దొరికితే దూరిపోతావు. జానకి, ఇప్పుడు కూడా నీ చిన్న కోడల్ని వదలవా? ఆ పిల్ల ఏం పాపం చేసింది? తన పనేదో తను చేసుకుంటుంది కదా. అవునులే, మీకు మీ కోడలే ముఖ్యం. పెళ్ళాం ఏమైపోయినా పర్వాలేదు, నేను చచ్చే వరకు నన్ను ఇలాగే పీకు తింటూ ఉండండి. అమ్మా, ఏం మాటలవి? అవునరా, నీ పెళ్ళాం ఈ ఇంట్లో ఉంటే నేనిక్కడ ఉండలేను. మీకు అది కావాలో నేను కావాలో తేల్చుకోండి. నీకేమన్నా మైండ్ పోయిందా అమ్మా? చిన్నపిల్లలా మాట్లాడుకు. ఒరే, మీ అమ్మ అలాగే బెదిరిస్తుందిలేరా, పట్టించుకోకండి. అవునులే, నేనిక ఈ ఇంట్లో ఉండటం అనవసరం, నేను వెళ్ళిపోతాను. వద్దత్తయ్యా, మీరెళ్ళొద్దు, నేనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేనెంత మంచిగా ఉన్నా మీకు నచ్చనని అర్థమైపోయింది. ఇంకా ఇక్కడే ఉండి మిమ్మల్ని బాధ పెట్టలేను. అమ్మా, తొందరపడకమ్మా. లేదు మావయ్య గారు, ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఓవైపు తల్లి, మరోవైపు భార్య. పాపం సురేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అనూష, ఆగమ్మా. దయచేసి నన్ను ఆపకండి బావగారు. ఎంతో బాధతో పుట్టింటికి వెళ్తుంది అనూష. ఏంటమ్మా, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావు? అలా దిగులుగా ఉన్నావేంటి? ఏమైంది? ఆ ఇంటికి నాకు రుణం తీరిపోయిందమ్మా. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగింది? నమ్మలేని నిజం నాన్నా అని జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్తుంది అనూష. అది విని తల్లిదండ్రులు చాలా బాధపడతారు.
కాని కట్నం కూడా అడగని గొప్పింటి సంబంధమని నీ జీవితం బావుంటుందని ఆశపడి పెళ్లి చేసినందుకు ఆ దేవుడు ఇలా చేశాడేంటమ్మా? తప్పు చేశామయ్యా. మన అంతస్తుకు తగినవాడికిచ్చి పెళ్లి చేసుంటే ఈరోజు మన అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అవును, కన్నవాళ్లమైన మనమే మన కూతురు జీవితాన్ని మన చేతులారా నాశనం చేశాం. మమ్మల్ని క్షమించు తల్లి. నేను మిమ్మల్ని క్షమించటం ఏంటి నాన్నా? ఏ తల్లిదండ్రులైనా పిల్లల బాగోగుల కోసమే కదా చూస్తారు. మీరు అదే చేశారు. కానీ ఇలా జరుగుతుందని మీరు మాత్రం కలగన్నారా ఏంటి? అది కాదమ్మా, మేం చేసిన పొరపాటు వల్ల మా కూతురు జీవితం పాడైపోయిందని మాకు బాధ ఉంటుంది కదమ్మా. నా తలరాతిలా రాసిపెట్టుంటే మీరేం చేస్తారమ్మా? ఊరుకోండి అని ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు జానకమ్మ టక్కున లేచి కూర్చుంటుంది. ఇదేంటత్తయ్యా, మీ రోగం అప్పుడే తగ్గిపోయిందా? రోగం లేదు, పాడులేదు. తగ్గిపోవటానికి అసలు నాకేమైనా అయితే కదా. ఇదంతా దాన్ని ఇంట్లో నుండి పంపేయటానికి నేనాడిన నాటకం. అమ్మో అత్తయ్యా, మీది మామూలు బుర్ర కాదు. భలే నటించారు. అసలు ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ రాలేదు. చివరికి నేను కూడా మీ నాటకాన్ని కనిపెట్టలేకపోయాను. సీరియల్ నటిని మించిపోయారనుకో. మరి జానకమ్మ మజాకానా? చూశావా దాన్నింట్లో నుండి ఎలా తరిమేశానో? మీరు చాలా గ్రేట్ అత్తయ్యా. ఏదైతేనేం దాని పీడ విరగడైంది. నాకు గుండెల మీద భారం దిగిపోయినట్టుంది. అత్తయ్యా, నాకైతే ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంది అని ఆ అత్తాకోడళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇరుగుపొరుగు అమ్మలక్కలు బజారుకు వెళ్తున్న శాంతిని ఆపి, ఏంటమ్మాయ్, నీ స్నేహితురాల్ని వాళ్ళ అత్త పుట్టింటికి తరిమేసిందటగా, నిజమేనా? అన్నీ తెలిసి కూడా అడుగుతారేం? అసలిదంతా మీ వల్లే కదా. మేమేం చేశామమ్మాయ్? నోరుంది కదా అని చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే తరిమేక ఊరుకుంటారా ఏంటి? మీలాంటి వాళ్ళు ఇళ్ల పక్కనుంటే మాలాంటి కోడళ్ళు కాపురాలు చేయగలరా? మా ఇళ్లల్లో గొడవలు పెట్టందే మీ కళ్ళు చల్లబడవు కదా. ఇప్పటికైనా అర్థమైందా మేమేంటో? ఇక నుండైనా మాతో మర్యాదగా ప్రవర్తించు. అలా కాకుండా నీ స్నేహితురాలిలా తోక జాడించాలని చూశావనుకో, దానిగతే నీక్కూడా పడుతుంది. చూడండి, ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకండి. ఇంకొక్క మాట మాట్లాడినా మీ పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. అసలే అనూష వెళ్ళిపోయిందన్న బాధలో ఉన్నాను. పుండు మీద కారం చల్లినట్టు రెచ్చకొట్టకండి. కోపం వస్తే చిన్నా పెద్ద అని కూడా చూడను. పోండవతలకి. వామ్మో వదినా, దీనికేం పోయే కాలం ఈరోజు ఇలా మాట్లాడుతుంది? ఏమో వదినా, ఇదన్నంత పని చేసేలా ఉంది. పద పోదాం. దీని మొగుడు మన మాటలు నమ్మకపోవటంతో ఇది మన వల నుండి తప్పించుకుంటుంది. లేకపోతేనా ఈపాటికే దీనికి కూడా కోటింగ్ పడుండేది అని గొనుక్కుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. సురేష్ హాల్లో డల్లుగా కూర్చొని ఉంటాడు. ఒరే నాన్నా, ఏంట్రా అలా డల్లుగా ఉన్నావు? నువ్వేమీ బాధపడకు. 2 నెలలు తిరిగేలోగా ఓ మంచి అమ్మాయిని చూసి నీకు 2వ పెళ్లి చేస్తాను. అప్పుడుగాని మనందర్నీ బొక్కలయ్యారు పోలీసులు. ఎందుకేస్తారండి? మనమేం తప్పు చేశాం? తప్పుగాక మరేంటమ్మా? మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా కొడుక్కు 2వ పెళ్లి చేయటం నేరం. అనూష వాళ్ల తల్లిదండ్రులు ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, మనందరం జైల్లో కూర్చుంటాం. వాళ్ళ బొంద, వాళ్లకన్ని తెలివితేటలు ఎక్కడేచ్చాయిలే. అవునే, వాళ్ళు అమాయకులు కాబట్టే మీరిలా రెచ్చిపోతున్నారు. పాపం అనూష, ఓ ఆడపిల్ల గొంతు కోసావు జానకి. ఆ పిల్ల ఉసురు నీకు తగులుతుందేమోనే. ఇక ఆపండి మీ శాపాలు. అదసలు ఈ ఇంటి కోడలుగా రావటం నాకస్సలిష్టం లేదు. అయినా సరే బలవంతంగా నన్నొప్పించి ఈ పెళ్లి చేశారు. ఇందులో నా తప్పేముంది? నిజమేనమ్మా, నిదానంగా నువ్వే తనని అర్థం చేసుకుంటావులే అనుకున్నాం. అంతేగాని ఇలా జరుగుతుందని తెలుసుంటే తనని పెళ్లి చేసుకొని తన జీవితం నాశనం చేసేవాణ్ణి కాదు. ఇక ఆపరా. ఇప్పుడేదో బాధలో ఇలా మాట్లాడుతున్నావు కానీ రేపు నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నాక అస్సలది గుర్తే రాదు. పగటికల్ల కనకమ్మ, నేను 2వ పెళ్లి చేసుకోవటం అనేది జరగదు. ఎప్పటికీ నా భార్య అనూషే. జీవితాంతం ఇలా ఒంటరిగా అయినా ఉంటా తప్పితే ఇంకో పెళ్లి చేసుకోను. నీ కొడుకు జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేశావని కుమిలిపోతావు అని
ఎంతో బాధతో అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సురేష్. అనూషని చూడ్టానికి వాళ్ల కొబ్బరికాయల కొట్టు దగ్గరికి వెళ్తాడు. ఎలా ఉన్నావు అనూష? బాగానే ఉన్నానండి. మీరెలా ఉన్నారు? అత్తయ్యగారు బావున్నారా? అందరూ బానే ఉన్నారు, మనం తప్ప. ఏంటి బాబు ఇలా వచ్చావు? నన్ను క్షమించండి మామయ్య. మిమ్మల్ని క్షమించే అంత గొప్పవాళ్లం కాదు బాబు. మేము కూటికి గతిలేని పేదవాళ్లం. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మావి. మా స్థాయికి మించి ఆశపడి తప్పు చేశాం. అలా అనకండి మామయ్య. కొద్ది రోజులు ఓపి పట్టండి. ఎలాగైనా అమ్మని ఒప్పించి అనూషని ఇంటికి తీసుకెళ్తాను. నిజంగానా బాబు? నిజం మావయ్య, నా మాట నమ్మండి. అప్పుడే సురేష్కి శ్రీనివాస్ నుండి ఫోన్ వస్తుంది. హలో, ఏంటన్నయ్యా? ఒరే తమ్ముడు, అమ్మ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకొచ్చాం. నువ్వు త్వరగా వచ్చేరా. అలాగే అన్నయ్య, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటండి, ఏమైంది? కంగారుగా ఉన్నారు? అమ్మ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయిందంట. హాస్పిటల్కి తీసుకువెళ్లారట. నేను త్వరగా వెళ్ళాలి. నేను కూడా వస్తానండి. అత్తయ్యగారికి ఎలా ఉందో ఏంటో ఒక్కసారి చూడాలనుంది. వద్దు అనూష, నిన్ను చూస్తే ఆవిడ గయ్యమని లేస్తుంది. తర్వాత వద్దువుగాని అని హడావిడిగా హాస్పిటల్కి వెళ్తాడు సురేష్. అన్నయ్య, ఏమైంది అమ్మకి? ఏమోరా, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకున్నారు. డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. ఒరే, మీ అమ్మకి ఏమైందో ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉందిరా. టెన్షన్ పడకండి మావయ్య గారు. అత్తయ్యగారికి ఏమీ కాదు. ఆవిడ కావాలని అప్పుడప్పుడు ఇలానే చేస్తుంటారు. ఏంటి పుష్ప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావాలని చేయటమేంటి? ఓ పక్క అమ్మకి సీరియస్గా ఉంటేను. అవును వదినా, సిచ్యువేషన్ చూస్తే అర్థం కావట్లేదా? అమ్మ ఐసీయూలో ఉంది. అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్, మా అమ్మకి ఏమైంది? మీరు అలా టెన్షన్ పడకండి. టెస్టులు జరుగుతున్నాయి. రిపోర్ట్స్ వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అప్పటి వరకు ఏమీ చెప్పలేం అని డాక్టర్ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి టెస్ట్ రిపోర్ట్స్ రావటంతో అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఐఎమ్ సారీ టు సే, మీ అమ్మగారి కిడ్నీలు పాడైపోయాయి. వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. లేదంటే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. డాక్టర్, మా అమ్మకి కిడ్నీ నేనిస్తాను. నేను కూడా ఇస్తాను డాక్టర్. నన్ను కూడా పరీక్షించండి డాక్టర్. అలాగే నర్స్, వీళ్ళందరినీ తీసుకెళ్లి టెస్టులు చేయండి. ఎవరిది కిడ్నీ మ్యాచ్ అయితే వాళ్ళది తీసుకుందాం. అలాగే డాక్టర్ అని వాళ్ళ ముగ్గురిని పరీక్ష చేయటానికి ల్యాబ్కి తీసుకువెళ్తుంది నర్స్. పుష్పలత మనస్సులో, దేవుడా దేవుడా, నా భర్త కిడ్నీ మ్యాచ్ అవ్వకుండా చెయ్యి. అలా చేస్తే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. అయినా ఒకవేళ మ్యాచ్ అయితే మాత్రం కిడ్నీ ఇవ్వనిస్తానా ఏంటి? దానికి నేను ససేమిరా ఒప్పుకోను అని అనుకుంటుంది. కొద్దిసేపటికి నర్స్ రిపోర్ట్స్తో అక్కడికి వస్తుంది. డాక్టర్, వీళ్ల ముగ్గురిలో ఎవరి కిడ్నీ కూడా పేషెంట్ కిడ్నీతో మ్యాచ్ అవ్వలేదు. అలాగా? మిస్టర్ శ్రీనివాస్, మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా కిడ్నీ దానం చేసేవాళ్ళున్నారా? డాక్టర్, ఈమె నా భార్య పుష్ప. ఈమెకు కూడా టెస్టులు చేయించండి. వద్దొద్దు, అందుకు నేను ఒప్పుకోను. నా కిడ్నీ మీ అమ్మకిచ్చి ఆవిడని బ్రతికించి నా చేతులారా నా జీవితం పాడు చేసుకోవాలా? అదేంటే అలా అంటావు? ఇప్పుడు అమ్మ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. కాబట్టి కిడ్నీ దాత దొరికేదాకా ఎదురు చూడలేని పరిస్థితి. ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావనుకో, అమ్మ ప్రాణాలకి ప్రమాదం ఉండదు. ఆ తర్వాత కిడ్నీ దాత దొరికాక మళ్ళీ నీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయిద్దాం. ఒకవేళ ఎప్పటికీ కిడ్నీ దాత దొరకకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? డబ్బు ఎంత కావాలన్నా అవసరమైతే మా పుట్టింటి వైపు నుండి సర్దుతాను. అంతేకాని నా కిడ్నీ మాత్రం ఇవ్వను. అది కాదు పుష్ప. ఇంకేం చెప్పకండి. కాటికి కాళ్ళు చాపిన మీ అమ్మకే బ్రతుకు మీద అంత తీపుంటే వయసుదాన్ని, కనీసం సగం జీవితం కూడా చూడందాన్ని. నా జీవితంపై నాకెన్ని ఆశలుండాలి? ఆమె చెప్పేది కూడా కరెక్టే మిస్టర్ శ్రీనివాస్. ఇప్పుడు కిడ్నీ డొనేట్ చేస్తే ఉన్న ఒక కిడ్నీతో ఫ్యూచర్లో పిల్లల్ని కంటం కూడా కష్టమవుతుంది. మరి ఇప్పుడేం చేద్దాం డాక్టర్? చేసేదేం లేదండి. ఎవరైనా కిడ్నీ దాత దొరుకుతాడేమో ట్రై చేద్దాం. మా వైపు నుంచి మేము ట్రై చేస్తాం, మీ వైపు నుంచి మీరు ట్రై చేయండి. అలాగే డాక్టర్ అని రామకృష్ణ భార్యకి తోడుగా ఉంటాడు. శ్రీనివాస్, పుష్ప ఇంటికి వెళతారు. సురేష్ అనూష వాళ్ళింటికి వస్తాడు. ఏవండి, వచ్చారా? అత్తయ్య గారికి ఎలా ఉందండి? డాక్టర్ గారు ఏం చెప్పారు?
అప్పుడు హాస్పిటల్లో జరిగిన విషయం మొత్తం భార్యతో చెప్తాడు సురేష్. అది విని అనూష, ఏమండి, అత్తయ్య గారికి కిడ్నీ నేనిస్తాను, నన్ను తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. నువ్విస్తావా? అన్నీ ఆలోచించుకునే చెప్తున్నావా? అవునండి సరే పద. అని హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్టులు చేయిస్తాడు సురేష్. అనూష కిడ్నీ మ్యాచ్ అవుతుంది. డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేసి కిడ్నీ మార్చి జానకమ్మని బ్రతికిస్తారు. ఏమండి, అత్తయ్య గారికి నా కిడ్నీ ఇచ్చినట్టు ఆవిడికి తెలియనివ్వకండి. ఆవిడికి అసలే నేనంటే ఇష్టం లేదు. నా కిడ్నీ వల్లే ఆవిడ బ్రతికిందని తెలిస్తే ఆవిడింకా కృంగిపోతుంది, ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. అలాగే అనూష, నీది చాలా గొప్ప మనసమ్మా అనూష. వయసులో చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది కోడలా. అలా అనకండి మావయ్య గారు. పేదదాన్నైన నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకొని ఎంతో ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయతతో చూసుకున్నారు. మీ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు నాకు ఇలా ఇచ్చాడు అని అనుకుంటారు. కొద్ది రోజులకి ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తారు. నాన్నా, అమ్మకి ఈ విషయం తెలియకుండా ఉండాలంటే అనూష కోలుకునే వరకు కొన్నాళ్లు వాళ్ల పుట్టింట్లో ఉంచడం మంచిది. అలా కాదురా, అనూష వాళ్ళ అమ్మా నాన్న చాలా పేదవాళ్ళు. ఆపరేషన్ జరిగిన వ్యక్తికి మంచి ఫుడ్ పెట్టాలి. అది వాళ్లకు భారమవుతుంది. మన కోసం అనూష ఇప్పటికే ఎంతో చేసింది. వాళ్ళ అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టొద్దు. మనమే ఎలాగోలా అమ్మకి తెలియకుండా చూసుకుందాం. అవును తమ్ముడు, నాన్న చెప్పింది కరెక్ట్. మన ఇంటికే తీసుకువెళ్దాం. సరే, అలాగే చేద్దాం. ముందు మేము అమ్మని తీసుకెళ్తాం, తర్వాత అనూషను నువ్వు తీసుకురా. సరే అన్నయ్య అని జానకమ్మను తీసుకొని ఇంటికి వస్తారు. అమ్మా, కొన్నాళ్లపాటు నువ్వు మంచం దిగొద్దని డాక్టర్లు చెప్పారు. నీకేం కావాలన్నా పుష్ప చూసుకుంటుంది. సరేలేరా. ఆ తర్వాత అనూషని కూడా ఇంటికి తీసుకువస్తారు. తను వాళ్ల బెడ్రూంలో ఉంటుంది. అత్తయ్యగారు, మీకు కిడ్నీ ఇవ్వనందుకు నన్ను క్షమించండి. నాపై కోపం పెట్టుకోకండి. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నేను చేసింది కరెక్టో తప్పో మీకే తెలుస్తుంది. పర్వాలేదమ్మా, నేను అర్థం చేసుకోగలను. నాకు నీపై ఏ కోపం లేదు. మనస్సులో పుష్ప, అమ్మయ్య, ఆ అనూష తీసుకున్న నిర్ణయం నాకు మంచే చేసింది. లేకపోతేనా ఈ పాటికి నిజం తెలిసి అత్తయ్యగారు దాని దేవతలా నెత్తిన పెట్టుకొని ఊరేగేది అని అనుకుంటుంది. అలా కొద్ది రోజులు తన గది నుండి బయటికి రాకుండా ఉంటుంది జానకమ్మ. ఓ రోజు జానకమ్మకు ఒకే గదిలో ఉండి బోర్ కొట్టి హాల్లోకి వెళ్ళి కాసేపు టీవీ చూద్దామనుకుంటుంది. తన గది నుండి బయటికి వస్తుంది. హాల్లో అనూషని చూసి అగ్గిమీద గుగ్గిలంలా కేకలు వేస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. మళ్ళీ నా ఇంటికి ఏ మొహం పెట్టుకునొచ్చావే? నేను మంచాన పడేసరికి సందు దొరికిందని దూరిపోయావా? మర్యాదగా నడవ్వే బయటికి. అమ్మా, అలా ఆవేశపడకమ్మా. అసలు విషయం తెలిస్తే అనూషను తిట్టడం కాదు, కాళ్ళు పట్టుకుంటావు. అంత గొప్ప పని ఏం చేసింది ఈవిడగారు? ఏం చేసిందా? వద్దు బావగారు. లేదమ్మా, ఇక దాచిపెట్టి ఉపయోగం లేదు. ఇలాగే ఉంటే అమ్మకి నీపై కోపం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అదిగాదు బావగారు. నువ్వు ఆగమ్మ కోళ్ళ. ఒసే జానకి, నువ్వు ఈ రోజున ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం అనూష అని జరిగింది మొత్తం చెప్తాడు రామకృష్ణ. అది విన్న జానకమ్మ కళ్ళ వెంట నీళ్లు దారలుగా కారుతుంటాయి. కోడలి దగ్గరికి వచ్చి, నాకోసం ఇంత చేశావా అమ్మా? పాపిష్టిదాన్ని, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించమ్మా అని అనూష కాళ్లపై పడబోతుంది. అత్తయ్యగారు, ఏంటిది? మీరు పెద్దవాళ్ళు, దయచేసి ఇలా చేయకండి. నేను వయసులోనే పెద్దదాన్నమ్మా, కాని నువ్వు గొప్ప మనసున్నదానివి. ఇక నుండి నిన్ను బంగారు బొమ్మలా చూసుకుంటాను అని చాలా పశ్చాత్తాపడుతుంది జానకమ్మ. అప్పుడే శ్రీనివాస్కి డాక్టర్ నుండి ఫోన్ వస్తుంది. మిస్టర్ శ్రీనివాస్, కిడ్నీ దాత దొరికారు. వెంటనే ఆపరేషన్ చేద్దాం. అలాగే సార్ అని ఫోన్ పెట్టేసి, మనందరికీ ఒక శుభవార్త. కిడ్నీ దాత దొరికాడంట. వెంటనే అనూష్కి ఆపరేషన్. అలా అనూషకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తారు. జానకమ్మ దగ్గరుండి మరి అనూషకి అన్ని సేవలు చేస్తుంది. అప్పటి నుండి జానకమ్మ అనూషను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. మనస్సులో పుష్పలత, తలరాతంటే ఇదేనేమో, ఇక దీన్ని ఈ ఇంటి నుండి పంపేయటం అనేది ఒక కల. ఇప్పుడిది ఈ ఇంటికే దేవత అయిపోయింది. దాని అదృష్టం అలా ఉంది.
ఏం చేస్తాం, అంతా నా కర్మ అని కక్కలేక మింగలేక అన్నట్టు ఇష్టం లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది పుష్పలత. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.